కాబట్టి ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఇంటికి తీసుకురాకండి బాబు. అవసరమైనటువంటి వాళ్ళు ఉండాలి. స్నేహితులు అన్నప్పుడు ఒక మర్యాద, మంచి, భక్తి అన్నీ ఉన్నవారు, అందులో భయభక్తి కలిగిన వారు, దేవుని ప్రియమైనటువంటి ఆత్మీయ మార్గంలో జీవిస్తున్న వారు అయితే ఓకే అని చెప్పి అందరినీ ఇళ్ళకి తీసుకురాకూడదు. అవసరమైనటువంటి టైంలోనే దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లలు కూడా ఎక్కువ మంది స్నేహితులు ఇంటికి తీసుకురాకండి అన్న. అందరు స్నేహితులు నమ్మదగిన వాళ్ళు కాదు. నీ ఇల్లు పదిలంగా దాచుకోవాలి. నీ కుటుంబం చాలా విలువైంది. దేవుడికి ఇచ్చిన ఆత్మీయులు ఎంతో విలువైన వారు. వారిని ఎవరు తక్కువగా చూడకూడదు. ప్రైజ్ ద లార్డ్. అయితే భక్తులు ఉంటారు. మీ ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వమని కూడా బైబిల్ చెప్పాడు. ఆతిథ్యం ఇచ్చే టైంలో కూడా ఆలోచించుకొని చేయాలి. ఈ రోజుల్లో ఆతిథ్యం ఇవ్వాలంటే వెనక ఆచితూచి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఏమంటే మంచినీళ్ళు ఇస్తారా అని అడిగారట ఇద్దరు. మంచినీళ్ళ బాబు, రండి బాబు ఇస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది పెద్ద ఆవిడ. లోపలికి వెళ్ళినట్టే వీడి కింద గడి మధ్యలో గడి పెట్టి ఇంట్లో ప్రవేశించి ముసలావిడిని కర్రలతో కొట్టి ఆమెను ఒక మూలన పడవేసి ఇంట్లో బీరువాతాళ్ళని ఓపెన్ చేసి సొమ్మంతా దోచుకుని పారిపోయారు. ఆమె ఏడుస్తూ ఉంటే పక్కింటి వాళ్ళు వచ్చి అడిగారు, ఏమైందమ్మా అంటే, ఇప్పుడే బాబు మంచినీళ్ళు ఇమ్మని అడిగారు దరిద్రులు, ఇద్దామని లోపలికి వెళ్ళేసరికి కర్రతో కొట్టారు వెనక పడిపోయాను, ఏమైందో నాకు తెలియదు, ఆ ఇంటిని దోచుకుని పోయారండి. ఆతిథ్యం ఇమ్మని అడిగితే ఆ తల్లి ఏం చేయడానికి వెళ్ళింది? ఆతిథ్యం ఇవ్వడానికి. కానీ దుర్మార్గులు ఉన్నారు ఈ రోజుల్లో, ఉన్నారు. కాబట్టి కారు లిఫ్ట్ అడుగుతున్నప్పుడు జాగ్రత్త. ఎవరిని అడుగుతున్నావు లిఫ్ట్? అందులో కుమార్తెలు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, వివేకం కలిగి ఉండండి. లోకం మంచిది కాదు, దుష్టలోకం అనండి గట్టిగా. అందుకే ఒంటరిగా బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. ఎవరొకరు సహాయం తీసుకుని వెళ్ళండి. రోజులు మారిపోయాయి కాబట్టి ప్రార్థనతో ఉండండి, భక్తి కలిగి ఉండండి. అదే టైంలో సాయంకాలం అయితే ఎవరు సహాయం లేకుండా వెళ్ళొద్దు. దేవుని సహాయం ఉండాలి. దేవుని సహాయంతో పాటు మీతో కూడా సహాయకులు ఏమన్నా ఏర్పాటు చేసుకోండి. లేకపోతే ఆ రోజు నైట్ ఆగిపోండి. సాధ్యమైనంత వరకు నైట్ జర్నీ చేయొద్దు. రాత్రి 10-11 దాటితే జర్నీ ఆఫ్ చేయండి. మార్నింగ్ మళ్ళీ 8 o'clock దాకా జర్నీ చేయొద్దు. ఎన్నో యాక్సిడెంట్స్ ఎందుకు జరిగాయి మీకు తెలుసా? డ్రైవ్ చేస్తున్న మనవాళ్ళు తప్పు కాదు. అంటే మన రోడ్డు మీద కార్లు బాగానే వెళ్తున్నాయి, కానీ అవతల వ్యక్తి నిద్రపోయినటువంటి వ్యక్తి, అంటే డ్రైవర్, సీనియర్ డ్రైవర్ ఏం చేస్తాడంటే క్లీనర్కి ఇస్తాడు. నైట్ టైం ఈయనకి నిద్ర వస్తుంది, ఎవరికి ఇస్తాడు? ఇక రాత్రి పూట డ్రైవింగ్ రాని క్లీనర్ ఏం చేస్తాడు? క్లీనింగ్ చేసేవాడు ఇక డ్రైవింగ్ చేస్తుంటాడు, గేర్ వేసి తిప్పుతుంటాడు. వాడు ఫస్ట్ టైం పోతుకుంటాడు లారీ, వాడికి ఇక ఎటు తిప్పాలో తెలియదు. మరి ఈ తిప్పుల్లో ఒకసారి ఏమైనా దారి తిప్పాడంటే ఏమవుద్ది? రోడ్డు మీద ఉన్న ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. వీడికి ఏముంది? 1500 రూపాయలు 2000 రూపాయల జీతం దిగి పారిపోతాడు. అక్కడ ఓనర్కి కనబడ్డు, వాళ్ళ అమ్మ నాన్నకి అసలే కనిపించడు. వీడు తాగుతూ తిరిగే రకం అని లారీకి ఎక్కించారు. అందరూ అటువంటి వారు కాదు, కొంతమంది. దీనివల్ల